ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. మీకున్న శక్తి కొంచెమై ఉండినా నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనని చెప్పలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఇంచి ఉన్నాను, దానిని ఎవడునో వేయనేరడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నేను గతసారి మాట్లాడుతున్నప్పుడు మనము తలుపు తీయాల్సిన అవసరాన్ని మీకు జ్ఞాపకం చేశాను. మీకు గుర్తుంది అనుకుంటున్నాను. ఆయన తలుపు యొద్ద నుండి తట్టుచు ఉన్నాడు. ఎవరైనా ఆయన స్వరం విని తలుపు తీస్తే ఆయన లోపలికి వస్తాడు. వారితో ఆయనతో వారు కలిసి భోజనం చేస్తారని మనము ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానం చేశాం. స్తోత్రం. ఒకసారి నేను మాట్లాడుతున్నప్పుడు మనము తలుపు తీస్తే ఆయన లోపలికి వస్తారు, ఆయనతో మనతో ఆయన భోజనం చేస్తామని మనము ధ్యానం చేశాం. ప్రతి ఒక్కరూ తమ హృదయపు తలుపు ప్రభువు కొరకు తీయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ మనము ధ్యానము చేస్తున్న వాక్యం ఏంటనంటే, ఇక్కడ ఒక సంఘం కనిపిస్తుంది. ఆ సంఘము ఫిలదెల్ఫియా అనే పట్టణములో, నగరములో ఉన్న సంఘం. స్తోత్రం. హల్లెలూయా. ఈ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి, ఆ సంఘాన్ని నడిపిస్తున్న దూత అనంటే సంఘ కాపరికి, ఆ సంఘంలో ఉన్న ఆ సంఘాన్ని నడిపించే సంఘ కాపరికి ప్రభు ఒక ఉత్తరాన్ని వ్రాయిస్తున్నారు. అది ఏమని వ్రాస్తున్నారనంటే, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ వ్రాయుము, సంఘమా, నీకున్న శక్తి కొంచెమైనా నీవు నా వాక్యమును గైకొన్నావు, నీవు నా నామమును ఎరుగను అని చెప్పలేదు అని వ్రాయమంటున్నాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ రెండు మాటలు ఒక్కసారి ఆలోచన చేద్దాం. అయిన తర్వాత ఆయన తలుపు తీసే దాని కొరకు మనము ధ్యానము చేద్దాం. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఆయన అంటున్నాడు ఈ సంఘంతో, సంఘమా, నీకున్న శక్తి కొంచెమైనా నీవు నా వాక్యమును గైకొన్నావు. దేవుని వాక్యమును గైకొనడానికి మన శక్తి ఉందా, శక్తి లేదా? మనం బలమైన వారమా, బలము లేని వారమా? పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా, లేక పరిస్థితులు అనుకూలించట్లేదా? దేవుని వాక్యమును గైకొనడం విషయంలో, వాక్యానుసారంగా బ్రతకడం విషయంలో మనల్ని ఎవరైనా ప్రోత్సాహపరుస్తున్నారా, లేక నిరుత్సాహపరుస్తున్నారా? పర్వాలేదు, దేవునికి అనుకూలంగా నువ్వు బ్రతుకని మనల్ని అనుమతిస్తున్నారా, నిరాకరిస్తున్నారా? దేవుని కొరకు మనం జీవించటానికి మనల్ని ఎంకరేజ్ చేసేవారు ఉన్నారా, లేక డిస్కరేజ్ చేసేవారు ఉన్నారా? ఇవేవి కారణాలు చూసుకోకుండా, ఆలోచించుకోకుండా దేవుని వాక్యమును గైకొనటమే దేవుని వాక్య విషయంలో సరి అయిన విధానం. స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు మనుషులుగా మనం ఏదైనా చేయాలి అని అంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేయగలుగుతాం. పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు? అనుకూలంగా ఉన్నప్పుడు. ఫలితాన్ని గురించి మనం ఎవరైనా మనల్ని అడిగారు అనుకోండి, ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు అయ్యింది అని అడిగితే దానికి వెనకున్న కారణాన్ని మనం ఇట్టే పూసగుచ్చినట్టు చెబుతాం. ఉదాహరణకి నేను ఒక పరీక్ష రాశాను, ఫెయిల్ అయిపోయాను. ఎందుకు ఫెయిల్ అయిపోయావు సహోదరుడా అని ఎవరైనా నన్ను అడిగారు అనుకోండి, ఎందుకు ఫెయిల్ అయిపోయావు అని అడిగితే నేను బోలెడన్ని కారణాలు చెప్పొచ్చు. నాకు చదువుకోవడానికి టైము లేదని, అసలు ఒక్కరోజు కూడా చదవడానికి నాకు తీరిక దొరకదని, ఇలా నా వైపు నుంచి నేను బోలెడన్ని కారణాలు చెప్పొచ్చు. అలా చెప్పేవారిని మనం చూడవచ్చు.
కానీ ఇక్కడ సంఘం అట్టండి, దేవుని వాక్యమును గైకొనడానికి అవకాశం లేకపోయినా, ఆ సంఘానికి ఉన్న శక్తి కొంచెమైనా, హల్లెలూయా, ఆ సంఘానికి ఉన్న శక్తి కొంచెమైనా దేవుని వాక్యమును గైకొనే సంఘముగా మనం ఇక్కడ చూస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. మీరుగా ఆలోచించండి. దేవుని మందిరానికి రావడానికి, దేవుని మందిరములో దేవుని మాటలు వినడానికి, దేవుని వాక్యములో మనకు నేర్పించబడుతున్న సంగతులు మనము అనుసరించి బ్రతకటానికి మన ఫ్యామిలీ కానీ, మన కుటుంబం కానీ, మన ప్రాంతం కానీ ఒప్పుకుంటుందా? చెప్పాలి అమ్మా. అనుకూలంగా ఉంటుందా? ఎప్పుడైనా మన కుటుంబం, అరే ఆరాధనకు సమయం అయిపోతుంది, నువ్వు ఇంకా ఇంటి దగ్గర ఉన్నావేంటి, ఇంకా ఇలా ఉన్నావేంటి, నీ బైబిల్ ఎక్కడో తీసుకో, కానుక ఎక్కడో తీసుకో, లేకపోతే నీ డ్రెస్ ఎక్కడుందో తీసుకో, నువ్వు త్వరగా బయలుదేరి ఆరాధనకు వెళ్ళు అని చెప్పిన మాట ఒక్కసారైనా మీ జీవితంలో విన్నారా? ఎవరైనా అంటారా మనతో? ఆరాధనకు బయలుదేరి వెళ్ళిపోతుంటే అప్పుడే వచ్చిన చుట్టాలు అంటారు, మేము పని కట్టుకుని అంత దూరం నుంచి వస్తే నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి మందిరానికి వెళ్ళిపోతావా? అందుకే మన వాళ్ళు అంటారు, మందిరం మానేసిన తర్వాత ఎందుకు రాలేదు అని అంటే, ఇప్పుడే మా అక్క వచ్చిందండి. ఎవరు వచ్చారు? అక్కకు పని లేదు. ఎందుకనంటే ఆదివారం మన పని ఏంటి? ఆరాధించే అద్భుతమైన అవకాశం. స్తోత్రం చెప్పాలి. ఆ దైవజనుడు ఆ పాట రాస్తూ అంటాడు, నీ సన్నిధానములో సంపూర్ణమైన సంతోషం సంగతి పక్కన పెడితే, మందిరానికి రావడానికి సంతోషపడతారా, మందిరం నుంచి వెళ్ళిపోవడానికి సంతోషపడతారా? మీరు చెప్పాలి నాకు. చెప్పాలి. మందిరానికి రావడానికి సంతోషపడతారా, మందిరం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు సంతోషపడతారా? ఎవరో మంచి భలే పోస్టర్ క్రియేట్ చేశారండి. మందిరానికి వచ్చినప్పుడు విశ్వాసుల యొక్క పిక్చర్ ఏంటనంటే తాబేల్ అంట. తాబేల్. మందిరానికి వచ్చినప్పుడు మన పిక్చర్ ఏంటి? తాబేల్. చూడండి, ఎప్పుడైనా మీరు గమనించండి, పరిగెత్తి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి మందిరం నుంచి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఎలా వదిలేయాలి? తాళ్ళు అయ్యి కట్టకూడదు, మాకు వదిలేయాలి అంతే. ఇక్కడ నుంచి ఒక్క ఉరుకున వెళ్ళిపోయి, హల్లెలూయా. అవి వెళ్ళేది ఎక్కడికి? కొంతమంది, నేను దాన్ని తప్పుగా అనట్లేదే, మళ్ళీ నన్ను అపార్థం చేసుకోకండి. ఇప్పుడు మన ఆరాధన అయిన వెంటనే ఫంక్షన్ ఉంటుంది. ఆరాధన అయిన వెంటనే ఏముంటుంది? ఫంక్షన్ ఉంటుంది. లేకపోతే అప్పుడే మన ఆరాధన మధ్యలో ఫోన్ వస్తుంది. ఏమని అంటే అమ్మో, అక్కో, లేకపోతే తమ్ముడో, లేక ఎవరో చుట్టాలో పట్టాలో వచ్చి మన ఇంటి దగ్గర గేట్ దగ్గర కూర్చొని ఉంటారు. ఎందుకంటే ఆదివారం మీరు ఏం చేస్తారు? తాళం మొత్తం ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఏంటిది కంగారు అంతా ఎక్కడ ఉంటుంది మనకి? చెప్పాలి. మనసంతా అప్పుడు ఎప్పుడో ఒక ఆయన పాడాడు, మనసంతా నీ కోసమే నా యేసయ్యా, మది నిండా నీ రూపమే. అన్నయ్యే ఉంటాడు. ఇంకా ఆయన యేసుప్రభు కోసం పాడాడులేండి. మా అన్నయ్య వచ్చేసాడు, ఈయన ఎప్పుడు వదిలిపెడతాడు, మా అన్నయ్య వచ్చేసాడు. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. వినండి, ఈ సంఘం అలా కాదట. ఈ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, మనుషులు ప్రతికూలం అయిపోయినా, మనుషులు ఈ వాక్యాన్ని అనుసరించటానికి ఇష్టపడుతున్నా లేకపోతే అడ్డుబండలుగా నిలబడుతున్నా, ఈ సంఘమట ఆయన వాక్యమును గైకొనే సంఘముగా ఉంది. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రెండవది, ఆయన నామమును ఎరిగిన సంఘముగా, ఆయన ఎవరో తెలిసిన సంఘముగా ఉందంట. మీరు ఆలోచించాలి, దేవుని నామమును ఎరిగిన వారం, మనం దేవుని బిడ్డలమని మనల్ని మనం చూపించుకునే సమయం ఏదో చెప్తారు ఒకసారి. నిజానికి మనం దేవుని బిడ్డలుగా, మేము దేవుని ఎరిగిన వారం, దేవుని బిడ్డలమని కనిపించేది వినిపించేది ఎక్కడనంటే మన ఇంటి దగ్గర, మనం పనిచేసే పొలంలో, మనం వెళ్తున్న స్కూల్లో, మన కాలేజీలో, మన బస్సులో, బజారులో, అక్కడే. హల్లెలూయా చెప్పాలి ఒకసారి మంచిగా.
హల్లెలూయా. మీరు దేవుని బిడ్డలా అని అడిగేది ఎప్పుడు? మందిరానికి వచ్చి ఆ కిటికీలోంచి అలా చూసి వీళ్ళు చర్చికి వెళ్తున్నారు అంటారా? ఎప్పుడు? మనము ప్రతిరోజు బ్రతుకుతున్న ఆ ప్రాంతంలో, ఇంట్లో, బయట, అక్కడ మనల్ని చూసిన వారు వీరు దేవుని బిడ్డలని తెలుసుకోగలగాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. నేను ఎప్పుడో చెప్పాను, మరలో ఒకసారి చెప్తాను. ఇద్దరు కుళాయి దగ్గర గొడవాడుకుంటున్నారటండి. అందులో ఒకరు యేసుప్రభు బిడ్డలు, ఒకరేమో అన్యులు. పాస్టర్ గారు మరి గృహ దర్శనాలకే వెళ్ళారు, ఆ దారిని ఎందుకు వెళ్తున్నారో, అల్లా అంత దూరాన పాస్టర్ గారిని చూసిందంటే ఈవిడి ఆ సంఘ విశ్వాసి. స్తోత్రం. చూసి పాస్టర్ గారిని చూసిన వెంటనే, అప్పుడు వరకు కుళాయి దగ్గర ఎంత మంచి భాష మాట్లాడతారండి కదా, మాట్లాడరా? చాలా మంచి భాష. అసలు ఎక్కడ దాచిపెట్టుకుంటారో తెలీదు. అవన్నీ ఒకేసారి పోగేసుకుని ఆ కుళాయికి బింది నిండుతుందో లేదో తెలియదు, కానీ కుళాయి దగ్గర గొడవ ఆడుకునే మాటలు వింటే మాత్రం మన గుండె నిండిపోద్ది, కడుపు నిండిపోద్ది, మొత్తం అంత మంచి మాటలు మాట్లాడుకుంటున్నారంట. అప్పుడు వరకు పాస్టర్ గారిని చూడగానే ఈ మంచి విశ్వాసి హల్లెలూయా 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 అంటుందంట. స్తోత్రం. ఏమంటుంది మరి? పాస్టర్ గారు వచ్చేస్తున్నారుగా, ఆయన కూడా చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాడంట, నాలాగా స్లోగా నడిచేవాడు కాదు. ఈ కంగారులో హల్లెలూయా హల్లెలూయా అంటుంటే ఎదురుగా ఉన్న ఆవిడికి ఇప్పుడైతే హల్లెలూయా అందరికి తెలుసా తెలీదా? హల్లెలూయా అంటే అందరికి తెలుసు. యేసుప్రభు అంటే కూడా తెలుసు. ఇప్పుడు ఈ ఊర్లో అలా వెళ్తుంటే చిన్నపిల్లలు సరదాగా నన్ను యేసుబాబు గారు అంటాడు. నన్ను ఎవరంట? యేసుబాబు అనిపించుకునేటంత గొప్ప బాబు మనం. హల్లెలూయా. కానీ పిల్లలు అంటుంటారు యేసుప్రభు తెలుసు, హల్లెలూయా కూడా తెలుసు అందరికీ. అక్కడ మరి ఆమెకి తెలియదు అనుకుంటా. ఆవిడకి ఈ మాట ఏంటో అర్థం కాక, నువ్వు హల్లెలూయా, నీ బాబు హల్లెలూయా, మీ అమ్మ హల్లెలూయా, మీ తాత హల్లెలూయా, మొత్తం మీ ఫ్యామిలీయే హల్లెలూయా అంటుందంట. హల్లెలూయా. స్తోత్రం. నిజానికి క్రైస్తవ విశ్వాసి కుళాయి దగ్గర ఎదుటివారితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు దేవుడిని చూపించాలి కదా. అప్పుడు వరకునేమో ఆమెలో ఉన్న నిజమైన స్వరూపాన్ని చూపించి పాస్టర్ గారిని చూడగానే భాష మార్చేసిందంట. ఈ సంఘం అలాంటిది కాదండి. స్తోత్రం. మన వ్యాపారంలో దేవుణ్ణి చూపించాలి. హల్లెలూయా. వ్యాపారంలో ఏమని చూపించాలి? దేవుణ్ణి. వ్యాపారం యథార్థంగా ఉండాలి. మనం పనిచేసే స్థలములో దేవుణ్ణి చూపించాలి. దొంగ పని చేయకూడదు కదా. పనిచేసే వాళ్ళు ఓనర్ చూస్తే ఒకలాగా, ఓనర్ చూడకపోతే ఒకలాగా, అవునా కాదా? అలాగే ఈ లోకమంతా ఉంది. కానీ మనం మాత్రం ఓనర్ చూసినా చూడకపోయినా, మనల్ని పనికి పిలిచిన వారు మనల్ని గమనిస్తున్నా గమనించకపోయినా, మన పని మాత్రం ఎలా ఉండాలి? దేవుని బిడ్డలం కదా. స్తోత్రం చెప్పాలి మంచిగా. అలాగున నా నామమును ఎరుగనని చెప్పలేదు, చెప్పాలి. మందిరానికి వచ్చినప్పుడేమో పరిశుద్ధుల వేషం వేసుకుని, సోమవారం నుంచి శనివారం వరకునేమో మీకు ఏది ఇష్టమో అన్నీ తగిలించుకొని, స్తోత్రం చెప్పాలి. ఏమి ఇష్టమో అన్నీ తగిలించేస్తారండి కొంతమంది. వాళ్ళ దగ్గర లేకపోతే అక్కోయ్ ఏంటి చెప్పు చెల్లి, నేను పెళ్ళికి వెళ్తున్నాను, మరి అక్కడ బోర్డు మెడత వెళ్తే బాగోదు, అందుకని నాది ఉంది, అది చిన్నగా ఉంది, సన్నగా ఉంది, ఎలా వచ్చి చేయించుకోపోయావా, అందుకని నీది కూడా ఇచ్చావనుకో, 3 వేసుకెళ్తా దేవుడి. అక్కడ జనాలు వచ్చి పడిపోతుంటారు కదా, ఈ లాకులాట్లో పీకులాట్లో మొత్తానికి ఒకటి తెగిపోయి అక్కడ పడిపోద్ది. తీరా పడిపోయింది ఎవరిదంటే వాళ్ళదే. స్తోత్రం హల్లెలూయా. పడిపోయింది ఎవరిదే? వాళ్ళదే. ఇలాంటి స్టోరీలు వినలేదా? ఎవరు వేసుకెళ్ళమన్నారు, ఎవరు పోగొట్టుకోమన్నారు, ఎందుకు వచ్చిన బాధలు ఇవి? మందిరానికి వచ్చినప్పుడేమో చాలా దేవదూతలాగా వస్తారండి. మందిరంలో లేనప్పుడు సోమవారం నుంచి శనివారం వరకు అనండి, సోమవారం నుంచి శనివారం వరకు నేను అలాంటి వాళ్ళని అంటాను, అందమైన దెయ్యాల్లా తయారవుతారు. స్తోత్రం. దేవుని మందిరంలో ఎంత మంచిగా ఉన్నారు.
సోమవారం నుంచి శనివారం వరకు కూడా అలాగే ఉండాలి మందిరాన్ని. అసలు మీ పరిస్థితులు అంతా ఎంత రఫ్గా ఉంటాయండి. కానీ సంఘం అలా కాదట. హల్లెలూయా చెప్దామా మంచిగా. బైబిల్ అంటుంది సాధువైనట్టు మృదువైనట్టు ఆ గుణం అనే అక్షయమైన అలంకారం మీకు అలంకారంగా ఉండాలని చెప్తుంది. ఆ వచనం చదివేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనాల్లో ఉంటుంది అది. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన వలన వాక్యము లేకుండానే రాబట్టబడవచ్చు. ఓకే, జడలు అల్లుకోవటం, బంగారు నగలు పెట్టుకోవటం, వస్త్రములు ధరించుకోవటం, వెలుపటి అలంకారమే మీకు అలంకారముగా ఉండకుండా సాధువైనట్టి అనండి. పక్క వాళ్ళతో సెకండ్ ఇచ్చి సాధువైనట్టి అనండి. సాధువైన అంటే కర్ర అట్టుకుని కత్తి అట్టుకుని ఇంట్లో ఇంకా వారం అంతా అందరినీ చీల్చి చెండాడేయడమా. సాధువైనట్టు ఇంకా మృదువైనట్టు గుణమనే అక్షయమైన అలంకారం మీకు అలంకారంగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి. సంఘం అంటే అలా ఉండాలి. దేవుని బిడ్డ అంటే అలా ఉండాలి. స్తోత్రం. చాలాసార్లు మీరు కోప్పడ్డం వల్ల మనుషులు మాట వింటారా, లేక సౌమ్యంగా సున్నితంగా చెప్పటం వల్ల మాట వింటారా? చిన్నవారైనా పెద్దవారైనా. ఫిలదెల్ఫియా సంఘముతో మాట్లాడుతున్న దేవుడు అలాగే ఎప్పుడు చెప్పడు. ఆయన సత్య స్వరూపి అంట. స్తోత్రం చెప్పండి, చెప్పండి మంచిగా. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చాడు, ఈ ప్రాంతంలోనే మన సంఘం ఒక వెలుగు సంఘంగా ఉంటుందని, ప్రత్యేకమైన సంఘంగా ఉంటుందని. హల్లెలూయా. ఓ ప్రత్యేకమైన సంఘం ఉంటుందంట. మనకు తెలియదు మరి ఏ విషయంలో ప్రత్యేకంగా ఉంటుందో. ఆ ప్రత్యేకత కోసమే నేను మీకు నేర్పిస్తూ ఉన్నాను. ఫిలదెల్ఫియా సంఘమట తనకున్న శక్తి కొంచెమైనా దేవుని వాక్యమును గైకొనే సంఘం అది. స్తోత్రం చెప్తారా? నా వల్ల అవ్వలేదండి, వాళ్ళు ఒప్పుకోలేదండి, వీళ్ళు ఒప్పుకోలేదండి, మా పరిస్థితులు ఇలా ఉన్నాయండి, మీకేం తెలుసండి మా బాధ అని సాకులు చెప్పుకునే సంఘం కాదది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు వారిని ప్రోత్సాహపరిచినా నిరుత్సాహపరిచినా, దేవుణ్ణి నమ్ముకోవటానికి ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువ ఉంటారా, మనల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు ఎక్కువ ఉంటారా? చెప్పండి, చెప్పాలి. నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు. మనం వెళ్ళి అలా ఎక్కడో కూర్చుంటాం అంటారు. మన ఫ్రెండ్స్ ఉంటారా, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఉంటారా? నువ్వు కూడా కలిసిపోయావా? ఎక్కడ కలిసిపోతామండి మనం. స్తోత్రం. మీలో బాప్తీసం పొందిన వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి ఒకసారి. బాప్తీసం పొందకముందు మీ ఫోటోకి, బాప్తీసం పొందిన తర్వాత మీ ఫోటోకి తేడాలు వచ్చేసినాయా? మీ రంగు తేడా వచ్చేసిందా? మీ హైట్లో తేడా వచ్చేసిందా? ఒకవేళ బాప్తీసం పొందినప్పుడు చిన్న వయసు అయి ఉండొచ్చు, ఆ తర్వాత ఒకవేళ కొంతమంది హైట్ పెరగొచ్చు కాక, ఏమన్నా రూపురేఖలు తేడా వచ్చేస్తాయా? ఇంటి పేరు మారిపోయిందా? ఊరు మారిపోయిందా? మరి ఏం మారిపోతుంది? ఎక్కడ కలిసిపోయాం మనం ఉప్పా పంచదార కలిసిపోవడానికి? స్తోత్రం చెప్పాలి మంచిగా. ఈ ఉప్పు పంచదార సంగతులు ఎలాగుంటాయనంటే కొంచెం తడి తగిలితే చాలు మొత్తం నీరైపోద్దండి అది కదా. మన పంచదార డబ్బాలో కొంచెం నీళ్ళు చుక్కలు వేసి చూడండి, బాగుంటుంది. అయితే గడ్డన్న కట్టేద్ది, లేకపోతే పాకం అయిపోద్ది. చక్కగా టీలో పాకం వేసుకుని కలుపుకోవచ్చు. స్తోత్రం. పంచదార అన్నాను కానీ చెప్తున్నాను, మీకు ఆరోగ్య సూత్రాలు కూడా చెప్పాల్సిన బాధ్యత మాది. మీ ఆరోగ్యం కోసం ప్రార్థన చేసే వారంగా పంచదార మానేస్తే మన మైండ్ బాగా పనిచేద్దంట. స్తోత్రం. కనుక పంచదార మానేసి బెల్లం కూడా ప్రాబ్లమే. తేనెతో అయితే బాగుంటుంది, అది కూడా ఒరిజినల్ తేనె. స్తోత్రం చెప్పాలి. మొత్తానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా? ఏమండి, నిజంగానే కొంతమంది అంటారు, నువ్వు కలిసిపోయావా? ఎక్కడ కలిసిపోతాం? ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి రావటం వల్ల మన జీవితాలు బాగవుతాయా, పాడైపోతాయా?
అమ్మా, మన పద్ధతులు బాగా ఉంటాయా? లేకపోతే ఏమండి అందరితో గొడవలాడుకుంటూ, అందరితో కజ్జాలు పెట్టుకుంటూ, వారి దోచుకొని వీరిది లాగేసుకొని అన్యాయంగా అక్రమంగా బ్రతుకుతామా? అన్యాయము అక్రమము అలాంటి పరిస్థితులన్నీ వదిలిపెట్టేసి మన జీవితాన్ని క్రమపరుచుకుంటామా? యేసుప్రభు దగ్గరికి రావటం వల్ల ఏమండి మన జీవితాలు క్రమపరచబడతాయి. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఏమండి దొంగలు ఉన్నారనుకోండి, వారు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఇక దొంగ బుద్ధులన్నీ మానేశారండి. యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత రౌడీలు మారిపోయి చాలా మంచి జీవితాన్ని బ్రతుకుతున్నారండి. దేవుని వాక్యాన్ని గైకొట్టడం వల్ల మన జీవితాలు మంచి జీవితాలుగా మార్చబడతాయి. స్తోత్రం చెప్దాం మంచిగా. ఇలా మంచి జీవితాలుగా మార్చే మన దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతకటానికి సాకులు ఎందుకండి మనం చెప్తాం? కొన్ని విషయాల్లో బాగానే చేస్తాం. స్తోత్రం కదా. ఇప్పుడు చదువుకునే పిల్లలకి కొన్ని సబ్జెక్టులు అంటే చాలా ఇష్టం ఉంటుంది. కొన్ని సబ్జెక్టులు అంటే బాబు కష్టంగా ఉంటుంది. మరి పాస్ అయినప్పుడు అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి, లేకపోతే ఒకటి ఎగ్గొట్టేసినా పర్లేదా? చెప్పండి. కనీసం ఏ మార్కులు రావాలి? కనీసం పాస్ మార్కులు రావాలి. కొంతమందికి వాక్యాన్ని అనుసరిస్తే సులువు. స్తోత్రం చెప్పాలి మంచిగా. వాక్యాన్ని అనుసరిస్తే సులువు. వాక్యాన్ని అనుసరించడం అంటే దేవుడు అందరి లోకాన్ని ప్రేమించాడు కదా. నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించు, ప్రేమ ద్వారానే దేవుని చూపించు అని అంటే కొంతమందికి ప్రేమించటమే సులువు. స్తోత్రం. నిజంగా ప్రేమించే వారికి ఆరోగ్యం ఉంటుందా, ద్వేషించే వారికి ఆరోగ్యం ఉంటుందంటే బైబిల్ని పట్టుకొని కొద్దో గొప్ప ఆరోగ్య సూత్రాలు తెలిసిన వాళ్ళగా ప్రేమించేవారు ఆరోగ్యమే బాగుంటుందండి. స్తోత్రం చెప్పండి. ఏ టెన్షన్ ఉండదు, కోపం రాదు, బీపీ పెరగదు, నార్మల్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, ఈ వారం అంతా ట్రై చేసి చూడండి. ఎవరినైనా ప్రతిరోజు పొద్దున్నే లేచి మీకు తెలిసిన తిట్లన్నీ తిట్టేసి వాళ్ళకి ఏమీ పెట్టకుండా, అడిగినా ఇవ్వకుండా, సాయం చేయకుండా అని ముఖం ఇలాగే ఎర్రగా చేసుకుని ఈ వారం అంతా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఎంత ప్రశాంతంగా నిద్రపోతారో. రాత్రులు కూడా నిద్రలో కూడా నిద్ర అట్టితే కదా మీకు. స్తోత్రం. అదే ప్రేమించి చూడండి, వారితో మంచిగా సమాధానంగా ఉండి చూడండి, మీకు ఎంత హాయిగా ఉంటుందో. స్తోత్రం. నెమ్మదిగా సమాధానంగా సౌమ్యంగా సాత్వికంగా సమాధానం చెప్పి చూడండి. కొంతమంది మంచి బలి చెప్తారండి, ఏదో చెంబు కనబడతలేదు ఎక్కడ, అదిగో కళ్ళు ఎక్కడెట్టుకున్నావు నువ్వు, కనబడి సావు. అబ్బా బాబోయ్ మంచి బలి మాట్లాడతారండి. చాలా సౌమ్యంగా సమాధానంగా చెప్పి చూడండి, చాలా బాగుంటుంది. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఈ చిరాకు పరాకు వలన ఒకటి మనసు ప్రశాంతంగా ఉండదు, రెండోది ఆరోగ్యం కూడా పాడైపోద్ది. తిన్నా కూడా వారు ప్రశాంతంగా ఉండలేరు. స్తోత్రం చెప్పాలి మంచిగా. దాన్ని నేనేమని చెప్తున్నానంటే వాక్యానుసారంగా బ్రతికే వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. స్తోత్రం చెప్తారా మంచిగా. ఈ సంఘంతో ప్రభు మాట్లాడుతుంటాడు, నీవు నా వాక్యమును గైకొన్నావు. ఎలాంటి పరిస్థితుల్లో కూడాను శక్తి కొంచెమైనా సరే. స్తోత్రం చెప్పాలి. బైబిల్లో ఆయన వాక్యమును గైకొన్న వారు అందరూ శక్తి కొంచెముగా ఉన్నప్పుడు కూడా గైకొన్నారండి. శక్తి కొంచెముగా ఉన్నప్పుడు కూడా గైకొన్నారు. వినండి, బైబిల్లో కూడా దేవుని కొరకు పనిచేసిన వారు, దేవుని వెంబడించిన వారు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన వారు అందరూ బలహీనులే. వారి పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు. పేద విధవరాలు అనండి అందరూ చెప్పాలి. ధనవంతురాలా, భాగ్యవంతురాలా, ఆమెకి వెనకాల ఆస్తిపాస్తులు ఉన్నాయా? 2 కాసులు తప్ప ఇంకేమీ లేదంట ఆవిడికి. స్తోత్రం చెప్పాలి ఒకసారి మంచిగా. ఏం తప్ప? 2 కాసులు తప్ప ఏమీ లేదంట. విధవరాలండి. ఆమె కొరకు రాయబడింది పేద విధవరాలు. స్తోత్రం. ఆమెకి ఉన్నదంతా ఇక 2 కాసులేనంట. తన జీవనం అంతా దేవునికి ఇచ్చేసిందంట. స్తోత్రం హల్లెలూయా. ఆమెకున్న శక్తి కొంచెమైనా 2 కాసులే.
2 కోట్లు ఏం లేవు. స్తోత్రం చెప్పాలి. ఏం చేస్తాడు చెప్పండి? కొడుకు దేవుడు ఇద్దరిని పక్క పక్కన ఎట్టండి. మొత్తం మనం తల నెరిసే వరకు, ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకునేవాడేమో దేవుడు. స్తోత్రం. మరి కొడుకు ఇచ్చింది ఇచ్చే వరకు ఏంటది? ఆ తర్వాత ఏంటది? ఈ మధ్యన ఎవరో చెప్తున్నారు, నా తదనంతరం అని రాస్తారు కదా, తదనంతరం. తదనంతరం రాస్తే ఇంకా ప్రమాదం అంట. స్తోత్రం. మనం ఎందుకు రాయట్లేదు? వాళ్ళకి ఇవ్వాల్సిందంతా ఇచ్చేసామనుకో, మనల్ని చూడరు, ఇంక వదిలేస్తారు బాబు, కూడు కూడా ఎట్టరని. తల్లిదండ్రులు తెలివితే ఏం చేస్తున్నారంటే, ఆ కొడుకు మేము ఉన్న తర్వాత నీ ఇష్టం బాబు, మేము మా తర్వాత మీ ఇష్టం బాబు అంటున్నారు. వాళ్ళు ఇవ్వట్లేదు, రాయట్లేదు. నా తదనంతరం అనగానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, గోతుకాడి నక్కలాగా మా అమ్మ బాబు ఎప్పుడు పోతారో అని ఎదురు చూస్తున్నారంట. ఎంత ప్రమాదం అండి! నిజంగానే కొడుకు కోసమైనా కూతురు కోసమైనా అష్ట కష్టాలు పడి ఏం చేస్తాం మనం? ఉన్నా లేకపోయినా. స్తోత్రం చెప్పాలి. ఉన్నా లేకపోయినా. ఇప్పుడు మీరైనా అంతే, నేనైనా అంతే. స్తోత్రం. ఆలోచించండి. ఆ విధవరాలి శక్తి కొంచెమే, కానీ తన జీవనం అంతా దేవునికి ఇచ్చేసిందంట. స్తోత్రం. హల్లెలూయా. మీరు దేవుని కొరకు ఎలా చేయగలుగుతున్నారు? అదే మనుషుల కోసం ఏం చేయగలుగుతున్నారు? ఈ సంఘం అంట తనకున్న శక్తి కొంచెమైనా దేవుని వాక్యమును గైకొనే సంఘం అనండి. పక్క వాళ్ళతో ఒకసారి సెకండ్ ఇచ్చానండి. ఏం గైకొనే సంఘం? దేవుని వాక్యమును గైకొనే సంఘం. దేవుని వాక్యమును గైకొనే వారి కొరకు దేవుడు చేసే కార్యం ఒకటి చెప్పనివ్వండి. అయిన తర్వాత ఆయన తలుపు మూసేయడం కోసం చెప్తాను. ఓకే, ఒకసారి స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి. ఆయన మాట వింటే మన కొరకు జరిగే ఒక కార్యం మీతో చెప్పేసి నేను ఆయన తలుపు మూసే సందర్భాన్ని చూపించేసి ముగిస్తాను. ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం చదవండి, తర్వాత 12వ వచనం చదవండి. 12వ వచనం చదవండి. మొదటి వచనం ముందు చదవండి, తర్వాత అమ్మా నీవు నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి గైకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించి ఈ దీవెనలన్నీ నీ మీదకు వస్తాయి. వినండి ఈ మాటలు. ఆయన మాట మీరు శ్రద్ధగా వింటే ఆయన మిమ్మల్ని దీవిస్తానని, హెచ్చిస్తానని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 12 చదవమ్మా, 12 చదవండి. యెహోవా నీ దేశం మీద వర్షమును దాని కాలమున కురిపిస్తాడు, నీవు చేసే కార్యమంతటిని ఆశీర్వదిస్తాడు, ఆకాశం అనే తన మంచి ధననిధి నీ కొరకు తెరుస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రకటనలో మనం చదివాం, ఆయన తలుపు తీస్తే దాన్ని ఎవరు కూడా వేయలేదు. దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి ఆయన ఆకాశం అనే మంచి ధననిధి తెరిస్తే, హల్లెలూయా చెప్పండి, మంచిగా చెప్పండి. దేవుడే మీ కొరకు ఆకాశం అనే మంచి ధననిధి తెరిస్తే, భూమి మీద ఉన్న తలుపులు ఎవరైనా తీశారనుకోండి వేసేయచ్చు. స్తోత్రం. ఏం చేయొచ్చు కదా? ఏం చేయొచ్చు? ఎలాగైనా వేసేయచ్చు. ఒకవేళ భూమి మీద ఎవరైనా మీ కొరకు ఏదైనా చేస్తామని చెప్పారనుకోండి, ఆపు చేసేయచ్చు. స్తోత్రం. కొంతమంది భార్య భర్తలు ఉంటారు, మనం కూటమి పెడుతున్నాం, ఆ కూటానికి భర్త ఏమో వాగ్దానం చేసేస్తాడు. ఏమని మీకు చెప్పానా? చెప్పలేనట్టుంది. ఒక ఊరిలోకి బుర్రకథ చెప్పేవాళ్ళు వచ్చారంటండి. ఎవరో బుర్రకథ చెప్పేవాళ్ళు వచ్చారట. వస్తే వాళ్ళు 40 రోజులు ఉంటారంట. ఎన్ని రోజులు? 40 రోజులు. వాళ్ళు ఉండడానికి, తర్వాత తినడానికి ఎవరైనా స్పాన్సర్ చేస్తారా అని ఊర్లో పెద్దలు అడిగారంట. ఒక అతను ఉత్సాహవంతుడంట, భోజనాలు పెట్టడం తెగ ఇష్టమంట. అతను అన్నాడంట,
మునసబ అన్నారట, ఉండడం అయితే మాకు అభ్యంతరం లేదు, మరి భోజనాలు మాత్రం ఇబ్బంది, వండేవాళ్ళు పెట్టేవాళ్ళు లేరు మా ఇంట్లో అన్నాడట. అంటే ఉత్సాహవంతుడు అంటే ఒక అతనికి ఇక ఎవరు వచ్చినా సరే భోజనం పెట్టడం తెగ సంతోషం అంట. అతను అన్నాడంట లేచి, మా ఇంట్లో ఎన్ని రోజులైనా తినొచ్చు అన్నాడంట. స్తోత్రం. ఎక్కడ చెప్పకుండా, ఇంట్లో ఒక మాట అన్నా చెప్పకుండా. ఈ ఉత్సాహవంతులు ఇంట్లో ఒక మాట కూడా చెప్పరండి, చెప్పేస్తారు అంతే. చెప్పేసాడండి. పొద్దున్న 7 గంటలకు వచ్చారు వీళ్ళు, మధ్యాహ్నం భోజనం వాళ్ళకి రెడీ చేయాలి. వాళ్ళు అక్కడ సామాను సర్దుకోవడానికి మునసబ గారు ఇంటికి వెళ్ళారు. ఇంటికెళ్ళి వాళ్ళు ఫ్రెష్ అయ్యి సిద్ధపడి వచ్చే లోపల ఈయన ఇంటికి వెళ్ళాడంట. ఇంటికెళ్ళి భార్య తనడంట, ఇలాగ బుర్రకా చెప్పేవాళ్ళు వచ్చారు, వాళ్ళకి భోజనం పెట్టాలి కనుక రెడీ చేయి అని అంటే, ఈవిడి కొంచెం తెలివైన ఆవిడి. స్తోత్రం. ఈవిడెవరో చాలా తెలివైన ఆవిడండి, మామూలు తెలివితేటలు కాదు. అలాగే అదేం భాగ్యం, మీరు అన్నీ తీసుకురండి, నేను రెడీ చేసేస్తాను అని చెప్పి మొదట పాయసం కాసిందటండి. పాయసం కాస్తే పిల్లలు వచ్చారంటే ఈలోపు స్కూల్కి వెళ్ళారో లేకపోతే ఆడుకోవడానికి వెళ్ళారో, 3 పిల్లలు అంట వాళ్ళకి. 3 పిల్లలు వస్తే వాళ్ళకి తినడానికి పాయసం ఇచ్చిందంట. ఈలోపుగా ఈ బుర్రకథ చెప్పేవాళ్ళు కూడా 3ేనంట. ఆ 3 వచ్చి, ఆ పూర్వకాలం ఏమండి ఈ చుట్టూ గదులుండి మధ్యలో చావిళ్ళలాగో లేకపోతే వరండాలాగా ఉండే ఇల్లులు ఉండేవి, పెద్ద బంగళాలు. అలా మధ్యలో అక్కడ వచ్చి కూర్చున్నారంట. కిచెన్లో ఈవిడ వంట చేస్తుందట. ఈ పిల్లల పాయసం తాగుతూ ఆవిడ పూరీలు చేయడానికి పిండి పిసుకుతుందట. 3 బొమ్మలు చేసి అలా వరుసగా పెట్టిందంట. ఇందులో కుర్రాడు అన్నాడంట, అమ్మా ఈ బొమ్మలేంటి అని అంటే ఆ 3 పేర్లు చెప్పిందంట. బుర్రకథ చెప్పేవాళ్ళు 3 ఉన్నారు కదా, 3 పేర్లు చెప్పిందంట. ఏం చేస్తావమ్మా అని అంటాడు. ఏం చేస్తాం, బాగా నూనె బాగా కాగుతుందంటండి, సౌండ్ కూడా వస్తుందంట. ఇలా నూనెలో 2 నీటి చుక్కలు ఇలాగేస్తే సుయ్యమంటుందంట, అంత సౌండ్ వస్తుందంట. ఈ బయట కూర్చొని ఈ 3కి అర్థమో వినబడుతున్నాయి అంట మాటలు. పిల్లోడు గట్టిగా అడుగుతారు కదా, పిల్లలు పేర్లు చెప్పింది కదా, ఏం చేస్తావమ్మా అంటే, ఏం లేదు నాయనా, ఇప్పుడు కాగుతున్న నూనెలో ఏం చేస్తాను, ఇవి వేసేస్తాను, వేగిన తర్వాత ఏం చేయాలంటే తీసుకుని తినడమే. ఈ మాటలు 3 విన్నారంట. నూనె కాగుతున్న సౌండ్ వస్తుందంట. అది బాబోయ్, మనల్ని కానీ నూనెలో వేసి ఇలా భోజనం పెడతారనుకుంటే మనల్ని తినేసేలాగా ఉన్నారనుకుని నెమ్మదిగా ఒకడు లేచాడంట. ఇలాగ వీడి వెనకాల ఇంకొక 2 లేచారంట. చెప్పులు కూడా సౌండ్ రాకుండా ఇంక అదే పరుగంట. వెళ్ళిపోయి ఆ ఊర్లో సామాను పెట్టారు కదా, సామాను కూడా తీసేసుకుని గది ఖాళీ చేసి పోయారంట ఎక్కడికో. ఈ లోపల ఇతను ఏం చేసాడనంటే అన్నదంట, నేను అన్ని రెడీ చేసేస్తాను, వీళ్ళకి తినడానికి విస్తరాకులు లేవు పట్టిరని అంటే చాలా దూరం కొట్టు దగ్గరికి ఎక్కడికో వెళ్ళి విస్తరాకులు పట్టుకుని వచ్చాడంట. వీళ్ళు కనబడలేదు. వీళ్ళు ఏరి ఇప్పుడే ఇక్కడ కూర్చున్నారు కదా, ఎక్కడికి వెళ్ళారని ఏమో నాకేం తెలుసు, నేను వంటగదిలో చాలా బిజీగా ఇది అన్నీ రెడీ చేస్తున్నాను అని అంటే, ఇక్కడ లేరు కదా అని మునసబ గారి ఇంటికి వెళ్ళాడంట. పరిగెట్టుకుంటూ సైకిల్ వేసుకుని వెళ్ళాడో పరిగెట్టుకెళ్ళాడో, వెళ్ళి చూస్తే అక్కడ సామాను కూడా లేవంట. అరే భోజనం పెడతామన్నాం, వాళ్ళ టైం అయిపోయింది, భోజనానికి రాలేదు ఇంకాను, ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో అని అంటే, తీరా చూస్తే ఈవిడి ఈ పూరీలు తప్ప ఇంకేం వండలేదంట. ఇంటికి వచ్చి అనడంటే వండింది అంతా వేస్ట్ అయిపోద్ది, అయ్యయ్యో ఇలాగే చేసారేటి వాళ్ళు అని అంటుంటే ఈవిడి సైలెంట్గా ఉందంట. సైలెంట్గా ఉండి అంటదంటే, ఏముందలే వండిందంతా మా అక్కలకు కొంచెం పంపించేస్తాను, మన ఊరిలో ఆ ఊరిలోనే వాళ్ళ చుట్టాలు బంధువులు ఉన్నారు, వాళ్ళకి కొంచెం పంపించేస్తాను, రండి మీరు భోంచేద్దరు కానీ. స్తోత్రం. చెప్పట్లేదు మీరు. అలాంటి ఉత్సాహవంతులు ఇంటి దగ్గర చెప్పి పెట్టకుండా ఎవరినైనా సడన్గా తీసుకొచ్చారనుకోండి, తెలివైన ఇల్లాళ్ళు ఏం చేయాలి, 3 బొమ్మలు చేసి హల్లెలూయా చెప్పాలి మంచిగా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ భర్త మాట ఇచ్చేసాడు అనుకోండి, భార్య ఎలాగైనా ఆఫ్ చేయొచ్చు, కొంచెం తెలివి జ్ఞానం ఉపయోగించి. ఈ మనుషులు మీ కొరకు తీసిన తలుపులు ఉంటాయి చూసారా, వాటిని ఎలాగైనా మూసేయచ్చు. స్తోత్రం చెప్పాలి మంచిగా. తోటి విశ్వాసి చేత దేవుని కొరకు ఏం చేయకుండా ఆఫ్ చేయొచ్చు. అదే దేవుడు ఆకాశం అనే మంచి ధననిధి తెరిచాడు అనుకోండి, స్తోత్రం చెప్పాలి మంచిగా. ఏ ధననిధి? ఆకాశం అనే మంచి ధననిధి తెరిచాడు అనుకోండి, దాన్ని ఎవ్వరూ ముయ్యలేరు. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని మాట వినకపోతే
ఆయన మూసేసే విధానాన్ని మీకు చెప్పటానికి 23వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 28:23 చదవండి త్వరగా. నీ తలపైన ఆకాశం ఇత్తడి వలె ఉంటుంది, నీ క్రింద భూమి ఇనుము వలె అయిపోతుంది అని చెప్తున్నాడు ఆయన. స్తోత్రం. మాట వింటేనేమో ఆయన నీ కొరకు ఆకాశం అనే మంచి ధననిధి తెరుస్తాడంట. స్తోత్రం చెప్తారా? ఆయన తలుపు తీస్తే, ఆయనే నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే, ఆయనే నీ కొరకు అన్నీ సమకూర్చడం మొదలు పెడితే, అబ్బా అసలు దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు, ఆపలేరండి. దేవుడు కార్యం చేస్తే ఎలాగుంటుందో చెప్పడానికి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మనం ప్రహారీ కట్టాలనుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. నేను ఒక రోజున మధ్యాహ్నం సాయంకాలం అయితే ఒక్కొక్కసారి అలాగ గ్రౌండ్లో కుర్చీ వేసుకుని కూర్చుంటుంటాను. నేను బయట కూర్చున్నాను కుర్చీ వేసుకుని కూర్చుంటే సామేలు గారు ఎందుకు వచ్చాడు నాకు తెలియదు. మా బండి వేసుకుని అలా రయ్యమని వచ్చాడు, అక్కడ ఆపాడు, నా దగ్గరికి వచ్చాడు. నేనే ప్రార్థన చేయించుకోవడానికో ఏదని చెప్పడానికో ఎందుకు వచ్చారో అనుకుని, ఏంటంటే ఇలాగొచ్చారంటే ఆయన ఏమీ లేదండి ఉత్తినే వచ్చాను అంటున్నాడు. స్తోత్రం. ఏమీ లేదండి ఉత్తినే వచ్చాను అన్నాడు ఆయన. సరే అయితే కూర్చోడానికి కుర్చీ వేసాను. ఏదోటి మాట్లాడతామంటే మొదలెట్టాం. మాటల్లో మొదలెట్టిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే డబ్బుల దగ్గరికి పోయింది. స్తోత్రం. ఎక్కడికి పోయింది? బంగారం దగ్గరికి కూడా పోయింది. హల్లెలూయా. ఆయన మాటల్లో అన్నాడు, బంగారం పెట్టి మొన్న తెచ్చేసేమండి అన్నాడు ఆయన. స్తోత్రం. నేను అన్నాను, మళ్ళీ పెట్టేస్తారేట అన్నాను. హల్లెలూయా. ఆయన అన్నాడు, అయితే మా ఇంటి దగ్గర కొరినమ్మ ఉంది కదండి, కొరినెత్తదేమో అడుగుతాను అన్నాడు ఆయన. స్తోత్రం. కొరినమ్మ తప్పకుండా కొరినెత్తదని మనసులో నేను ఫిక్స్ అయిపోయాను. స్తోత్రం. ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం ఫోన్ చేసి ఎప్పుడు ఎట్టుకుపోతాను అన్నాడు ఆయన. హల్లెలూయా. నిజంగానే ఆ 2-3 రోజుల్లో వాళ్ళిద్దరూ వెళ్ళి బ్యాంకులో పెట్టి ధనం తీసుకొచ్చేసారండి. స్తోత్రం. దేనికి? ప్రహారీ కట్టాలనుకుంటున్నాం. ధనం తెచ్చారు. ధనం తెచ్చిన తర్వాత ఈలోపుగా నేను 2 సంవత్సరం నుంచో బ్యాంకులో నాకు లోన్ ఇప్పించాను. తమ్ముడు ఉంటే అడుగుతున్నాను. ఆయన ఫోన్ చేశాడు, వీళ్ళు డబ్బులు తెచ్చిన తర్వాత ఫోన్ చేసి అంటాడు, అన్నయ్య వచ్చి పట్టుకెళ్ళిపో, రెడీ అయిపోయినాయి అన్నీ అని అంటున్నాడు. స్తోత్రం. అలాగే అదో కొంతదానం ఇదో కొంతదానం మనం పని మొదలు పెట్టేశాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన తెరిచాడు అనుకోండి, దేవుడు తలుపు తీస్తే దాన్ని ఎవరు మొయ్యలేరు. ప్రజలు వచ్చి మరి అడిగి మరి ఇస్తారు. అది వచ్చింది అది. స్తోత్రం చెప్పండి. చెప్పట్లేదు మంచిగా. ఎలాగిస్తారు? మనల్ని అడిగి మరీ ఇస్తారు. దేవుడు తలుపు మూసేయడం అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 సార్లు ఇస్తారా, ఉన్నాయేం చూస్తారా, ఏమన్నా అని 10 సార్లు అడిగినా కూడా ఏం చేయరు. అందుకే నా బిడ్డలారా, దేవుని బిడ్డలారా, నేను మీ కొరకు ప్రార్థన చేసే దేవుని సేవకునిగా అంటున్నాను. దేవుడే మీ కొరకు ఏం తెరవాలి? ధననిధి తెరవాలని ప్రార్థన చేయండి. స్తోత్రం చెప్పండి. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఆయన తెరవాలి మీకోసం. నేను అదే ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీవు నా కొరకు ద్వారం తెరవాలి. స్తోత్రం. ఆయన తలుపు మూసేస్తేనంట ఆకాశం ఇత్తడైపోద్దంట. పక్కోలతో సెకండ్ ఇచ్చి ఇత్తడైపోద్దానండి ఒకసారి. దేవుడే అంటున్నాడు ఏమనట, ఆయన మాట వినకపోతే, ఆయన వాక్యమును గైకొనకపోతే కదా, మనము లోకములో చెప్పిన ప్రతి ఒక్కరి మాట వింటాంగా. ఎవరో వస్తారు, అయ్యో ఈ కిటికీ ఇక్కడ పెట్టారేంటి, ఇక్కడ ఉండటం వల్ల మీకు కలిసి రావట్లేదు, తీసుకెళ్ళి ఏం చేయండి, ఈ కిటికీ మూసేసి అక్కడ పెట్టండి అనగానే వెంటనే గోడ మూసేస్తారు. ఈ కిటికీ పట్టుకెళ్ళి వెంటనే గోడ పగలగొట్టేసి అక్కడ పెట్టేస్తారుగా. ఎవడో వస్తాడండి, ఏదో దోషం ఉందని చెప్పి నిమ్మకాయ పట్టుకెళ్ళి అక్కడ పెట్టు అనగానే పట్టుకెళ్ళి ఇట్టేస్తారా మూలని. ఏంటది? మరి దేవుని వాక్యాన్ని మనం అంత ఖచ్చితంగా పాటిస్తే, స్తోత్రం, హల్లెలూయా, ఏంటది అంత ఖచ్చితంగా పాటిస్తే, మీకు తెలుసా మన చర్చి వెనక బోర్ ఉందని తెలుసు అందరికీ. బోరు ఈశాన్యంలో వేసుకుంటాడు ఎవడైనా, ఆగ్నేయంలో వేస్తాడా, నైరుతిలో వేస్తాడా, లేకపోతే ఈశాన్యంలో వేస్తాడా? బోరు చెప్పాలి. ఈశాన్యంలో వేస్తాడా బోరు ఎవరైనా, లేకపోతే ఇంటి వెనకాల వేస్తాడా? ఈశాన్యమే కదా. మరి మన బోరు ఎక్కడుందో నేను అడుగు తినేస్తున్నానండి బాబు ఆ బోరు వేసిన కాడి నుంచి. స్తోత్రం,
ఇస్తానన్న విశ్వాసులు కూడా ఏం చేయట్లేదు నాకు, ఏం చేయట్లేదు, ఏం కలిసి రావట్లేదు. స్తోత్రం. బోరేసిన తర్వాతే చర్చి కట్టాం, కలిసి రావట్లేదు. బోరేసిన తర్వాతే స్థలం కొన్నాం, కలిసి రావట్లేదు. స్తోత్రం. బోరేసిన తర్వాతే కారు మీద తిరుగుతున్నాను, కలిసి రావట్లేదు నాకు. ఆయన మన కొరకు మంచి ధననిధి తెరిచేశాడు అనుకోండి, గట్టిగా స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీ కొరకు కూడా దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడని. ఎప్పుడు ఆయన మాట అనకుండా, ఏం చేయకుండా, ఆదివారం గుడికి రాకుండా, శుక్రవారం ప్రార్థన లేకుండా, ఆల్ నైట్ అంటే దానికి మాకు సంబంధం లేదు. ఆల్ నైటా చేసుకుంటూ చేసుకో, ఆల్ నైట్ లేదు, ఏం లేదు, మేము ఆల్ అవుట్ పెట్టుకుని పడుకుంటాం, దోమ కూడా కొట్టకుండా. స్తోత్రం. అసలు వాక్యంలో కొన్ని సంగతులు చెప్పడినప్పుడు అమ్మో ఈ ఎవరు చేస్తారు మీరంటే పాస్టర్ గారు. స్తోత్రం. ఓ పెళ్ళికి ఒక అబ్బాయిని తాడు కట్టకూడదురా, వాక్యానుసారం కాదురా అని చెప్పాను నేను. నాతో మాట్లాడడం మానేసి ఊరంతా చెప్తున్నాడంట. ఏ పాస్టర్ గారికి ఒక ఆయనకి తాడు కట్టకుండా పెళ్లి చేసాం. ఆయన చెప్పాను, ఇదిగో ఫలానా ఆయన అలాగే చేసుకున్నాడు, నువ్వు కూడా అలాగే చేసుకో అని చెప్తున్నాడు యవనస్తుడితో. ఊరందరితో అంటాడంట, ఆయన అంటే పాస్టర్ గారు కనుక అలా చేసుకున్నాడు. ఎవరు? ఆయన అంటే పాస్టర్ గారు కనుక అలా చేసుకున్నాడు, మరి నాకు అవుతుంది ఏంటి అంటున్నాడు. స్తోత్రం. చెప్పట్లేదు మీరు. ఆయన అంటే పాస్టర్ గారు కనుక చేసేసుకున్నాడంట, ఈయనకేమో అవుతలేదంట. నిజం చెప్పమంటారా? వాక్యానుసారంగా పెళ్లి చేసుకున్న ఆయన పని చాలా బాగుందండి. స్తోత్రం చెప్పండి, చెప్పండి. పాస్టర్ గారైనా విశ్వాస అయినా వాక్యానుసారంగా బ్రతికితే దేవుడు మీకోసం ఏం చేస్తాడు? ఆకాశం అనే మంచి ధననిధి తెరుస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆయన మాట అనకుండా ఊరంతా తిరిగాం అనుకోండి, మా అమ్మ ఒప్పుకోలేదు, తాత ఒప్పుకోలేదు, మా ఇంట్లో అసలు ఊరుకోరండి బాబు, మీరు అలా చెప్తున్నారు, ఇలా చేస్తే ఇలాగ అవ్వదండి అని తిరుగుతున్నారు అనుకోండి, దేవుడు అంటాడు ఆకాశం ఇత్తడి వలె మారిపోద్దట. అసలు అంత కష్టం తెలుసండి. దేవుడు తలుపు మూసేస్తే మన పరిస్థితులు ఎంత భయంకరంగా అయిపోతాయి తెలుసండి. మనం తల కిందకు పెట్టి కాలు పైకి పెట్టి తపస్సు చేసినా, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు ఏ కార్యాన్ని మనము చేసుకోలేము. స్తోత్రం. హల్లెలూయా.